ఇక్కడ చూడండి ఎంత చంపేస్తారని తెలిసే భార్యకు ఫోన్ చేశాడు. చంపేస్తారని తెలిసే భార్యకు ఫోన్ చేశాడు. రామ్మోహన్ ప్రవీణ్ 13 ఏళ్ళుగా చేస్తుంది ఇదే. పాస్టర్ సంచలన విషయాలు ఎవరెవరో చెప్తున్నారు. వాడు నా బిడ్డ కాదు, ఆ సీసీటీవీ వీడియోలన్నీ నిజం కాదు. ఆ అమ్మ కూడా క్లారిటీ ఇచ్చింది, ఆ బిడ్డ నా బిడ్డ కాదు, అవన్నీ అబద్ధాలని. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. పాస్టర్ కేరే హర్ష కుమార్ ఎఫ్ఐఆర్. పాస్టర్ కేసులో హర్ష కుమార్ మాట్లాడితే ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎవరు మాట్లాడినా కేసులు బుక్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడినా అణచివేస్తున్నారు, ఎవరు మాట్లాడినా హిందుత్వం ఏ విధమైనటువంటి విషయం కాకుతుందో, ఏ విధంగా అయితే అణచివేయాలని చూస్తున్నారో, ఏ విధంగా కుట్ర కుతంత్రాలు చేస్తున్నారో, ఏ విధంగా కేసులు బనాయించి అవమానాలు గురి చేస్తున్నారో, ఏ విధంగా మనమైనా విషయం కాకుతున్నారో చెప్పడానికి ఇవన్నీ మీకు చూపెడుతున్నాను. సిగ్గిమాలిన పని వీడియోలో ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు, అందరూ కూడా అదే చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల దిక్కులేని చావు వెనుక కారణం. ఒక చూడండి, ప్రవీణ్ పగడాల దిక్కులేని చావు వెనుక కారణాలు. వీళ్ళందరూ చూడండి ఎంత బాధకరం. ఒక్కసారి కన్నీళ్ళు పెట్టిస్తున్న ప్రవీణ్ చివరి వీడియో చూద్దాం. ప్లే చేయొచ్చు ఫ్రెండ్, ఇబ్బంది లేదు. ప్రవీణ్ పగడాల గారు ఒక లాస్ట్ మూమెంట్లో ఆయన మాట్లాడినటువంటి వీడియో. ఎందుకు చెప్తారు ఆర్డర్కి తీసుకో. ఆ అలిగేషన్స్ వచ్చిన సమయంలో ఎవరైనా సరే సాధారణంగా కృంగిపోతారు, పరిచయం నుంచి తప్పుకుంటారు. కృంగిపోయి పరిచయం నుంచి తప్పించుకుని దేవుడితో కంప్లైంట్ చేస్తారు, ఎందుకు నాకే చేశారు. కానీ ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు చట్టపరంగా చట్టము అనేటటువంటి మార్గంలో చాలా కష్టం ఉంటుంది, చాలా ఓపిక కావాలి. అందులో అగ్నిలో పుట్టము వేసి తీయబడినట్లుగా క్లీన్ చిట్తో బయటకు వచ్చాడు. దానికోసం నేను ప్రభువును నిజంగా కృతజ్ఞత చెప్పాను. నేను ఒకరోజు తల నుంచి ప్రార్థన చేశాను, ఫోన్ చేసి చెప్పాడు, అన్న నా కేసు మొత్తం అయిపోయింది, నాలో ఏ తప్పు లేదు అని కేసులో రాసి మరి నాకు ఇచ్చారు జడ్జి వారు అని చెప్పినప్పుడు నేను ఆ నిమిషమే ఆయనకు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. ఒక మంచి సాక్ష్యంతో మా సోదరుని ఒక మంచి సాక్ష్యంతో ఇంకా బలమైన పరిచర్య కోసం ముందుకు తీసుకెళ్ళు అన్నట్టు ప్రార్థన చేశాను. నాకు జేమ్స్ గారు అంటే చాలా అభిమానం. ఆయన పిలిచాడు అన్న ఒకే ఒక కారణం చేతనే మొన్న రాజమండ్రికి కూడా నేను వచ్చాను చివరిసారిగా. ఈ మీటింగ్కి రావడానికి కర్నూలులో ఉన్న చలం అండ్ సుజాత వాళ్ళు నాకు చెప్పారు, ఆ మాట నిజమే. కానీ దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడి వచ్చాను. ఒకరు చెప్పినందుకు ఏదో కాదు, నేనే ఇష్టపడి వచ్చాను, నాకు ఇష్టం. చూశారు కదా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, ఆయన ఉన్నటువంటి తీరు, ఆయనే చివరిసారిగా మాట్లాడినటువంటి వీడియో ఇది. చివరిసారిగా మాట్లాడినటువంటి వీడియో. ఈ మాటల వల్లనే, ఈ ప్రసంగాల వల్లనే ఏ సమాజం అయితే నిజంగా ఇబ్బందులు పడుతుందో, ఏ సమాజం అయితే అవమానం గురైపోతుందో, ఏ క్రైస్తవ సమాజం అయితే నిజంగా ఇబ్బందులకు గురయ్యేటువంటి క్రమంలో ఉందో, ఆ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి ఒక వెలుగుగా, ఓ దైవదూతగా ఆయన చేసినటువంటి ప్రసంగము చూడు ఆయన చంపేసింది. చివరి ప్రసంగం ఆయన మాట్లాడే ప్రసంగాలు. ఎక్కడైనా నిజంగా ఇలాంటి వ్యక్తి వైన్స్కి పోయి వైన్స్లో లిక్కర్ తెచ్చుకొని, వైన్స్కి వెళ్ళి లిక్కర్ తెచ్చుకొని తాగేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీరు ఏ కామెంట్ చేస్తారో, ఏ విధంగా మాట్లాడతారో ఇంకా మీ ఇష్టం, ఇంకా మీకే వదిలేస్తున్నాను. చివరిసారిగా మాట్లాడే వీడియో చూడండి. ఇక ఎంత ఇష్టం అంటే జేమ్స్ గారు చేసే పరిచయం అంటే ఇష్టం. జేమ్స్ గారు ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఇష్టం. జేమ్స్ గారు కలిసి నడవాలి అన్న ఆలోచన ఉంది. కలిసి నడిచే క్రమంలో కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి, కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటాడు.
ఈ అవకాశం నాకు ఇవ్వని ప్రభుని అడుగుతున్నాను. కాబట్టి ఇష్టపూర్వకంగా వచ్చాను. మా అమ్మ బాగా ఉంటే రేపుడు ఉంటాను, ఇప్పుడే కాదు, ఎప్పుడు పిలిచినా వస్తాను, ఎప్పుడు పిలిచినా వస్తాను. జేమ్స్ గారితో ఉన్నవాడు, జేమ్స్ గారితో కలిసి పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నంబర్ జేమ్స్ గారు ఇస్తారు, తీసుకుని జస్ట్ కాల్ చేయండి, నేను రాకపోతే అడగండి, నేను ఎప్పుడైనా వస్తాను. నేను అన్యాక్సెసిబుల్. ఆయన కమిట్మెంట్ చూడండి, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మేధావి. అలాంటి వ్యక్తిని చంపేసిళ్ళు, అలాంటి వ్యక్తిని చంపేసిళ్ళు, అలాంటి మనసు కలిగినటువంటి వ్యక్తిని చంపేసిళ్ళు. సున్నితమైనటువంటి మనసు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన అవసరం లేనటువంటి వ్యక్తి, ఎవరి గురించి తప్పుగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. బైబుల్ని అనుసరించేటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆయన నిజంగా పాపం చాలా బాధాకరం. ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత బాధాకరం జరిగిందో, ఎంత అన్యాయం జరిగిందో చెప్పడానికి ఇది ఒక సందర్భం. ఎంత దారుణం అంటే అంత దారుణం. చూడండి, సాధారణమైన మనిషి, సాధారణంగా నేను తిరుగుతుంటాను, నేను ఒక్కడే వస్తాను ఎప్పుడు వచ్చినా. చూడండి, నాకు ముందు ఒక 10 మంది, వెనకలో 10 మంది ఉండరు, నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుని వస్తాను. నాకు రాజమండ్రిలో ఇల్లు ఉంది, అక్కడ ఉంటాను, చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ ఫ్రీ, మోర్ లైక్ యూ. మీతో కలిసి కూర్చోవటం, మీతో కలిసి ఫోన్ చేయటం, మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం. సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు ప్రశ్న జవాబులు అన్నారు కాబట్టి మీరు ఇది అడగచ్చో లేదో, ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నట్టు అడిగేసి, ఒకవేళ అడగటం కాదు ఇది కడిగేద్దాం అని అనుకున్నా కడిగేయండి, నేను రెడీ, దానికైనా రెడీ, దీనికైనా రెడీ. ఓవర్ టు యు. చివరి ప్రసంగాలు చూడండి, కన్నీళ్ళు పెట్టిస్తున్నటువంటి ఆయన ప్రసంగ వీడియో మీకు లైవ్లో చూపిస్తున్నాను. చివరిగా మాట్లాడినటువంటి వీడియోస్, చివరిగా ఆయన ఏ తపన కోసం చేయాలి, ఆఖరికి ఎంత గొప్ప వ్యక్తి చూడండి, ఎంత గొప్ప మనసు చూడండి. ఇక అలాంటి వ్యక్తి నిజంగా ఎవరికి మోసం చేశాడు, ఎవరిని అన్యాయం చేసిండు, ఎవరిని నిజంగా ఆయన ఎవరి దగ్గరికి పోయి నిజంగానే డబ్బులు వసూలు చేసిండు. ఎంత బాధాకరం. ఎవరైనా డబ్బులు ఇస్తుంటే కూడా వద్దని చెప్పేదాన్ని, ఎవరైనా డబ్బులు ఇస్తుంటే కూడా ఎందుకోసం మీరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరి కోసం డబ్బులు ఇస్తున్నారు, దేనికోసం మీరు డబ్బులు ఇస్తున్నారు చెప్పండి అని చెప్పేదాన్ని. అంత గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తిని అంత దారుణంగా చంపేసి చిత్రీకరించేటువంటి క్రమాలు చేస్తుంటే క్రైస్తవ సమాజం మీరు మాట్లాడకపోతే, ఒక బ్రదర్ అడుగుతున్నాడు, డిబేట్లో కూడా మాటికి సార్ అంటుంటే నువ్వు సార్ అంటున్నాను, చాలా దూరం ఉంటుంది అన్నాను, నీకంటే పెద్దోడి అన్న అంటే అయిపోలా అని కూడా చెప్పా, ఇంకా నువ్వు సార్ అంటున్నావు. లేదు సార్ అన్న, సార్ అన్న, అన్న సారు, సారు ఎందుకు మనకి ఎందుకు, కరెక్ట్గా అన్నాను. ఇది ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో చివరిగా ఆయన ప్రసంగాలు, ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి కుట్రలు, ప్రవీణ్ పగడాల విషయంలో ఏ విధమైతే మోసం చేశారు, ఏ విధంగా అయితే కుట్ర కుతంత్రాలు చేసారు, ఏ విధంగా అయితే అవమానం గురి చేసారు, ఏ విధంగా అయితే ఆయనను ఇబ్బందులకు గురి చేసారు చెప్పడానికి ఆ వీడియో కూడా చివరి ప్రసంగం కూడా చెప్పించడం జరిగింది. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం.